Hi everyone. Orientation to Mathematics Teachers on New Mathematics Textbooks by Andhra Pradesh Mathematics Forum. నా పేరు టి లక్ష్మీనాయుడు, వర్కింగ్ యాజ్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఇన్ జెడ్పిహెచ్ఎస్ వేంపాడు, నక్కపల్లి మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఈరోజు నేను మన 6, 7, 8 తరగతుల్లో నూతనంగా ప్రవేశపెట్టిన గణిత పాఠ్య పుస్తకాల్లో కొత్తగా చేర్చిన ఏఏ ఇంటిగ్రేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ చాప్టర్ గురించి కొంత అవగాహన కల్పించడానికి ఈ సెషన్లో ప్రయత్నిస్తాను. ముందుగా ఉపాధ్యాయులకు ఒక్క విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఏఏ ఇంటిగ్రేషన్ అంటే కోడింగ్ చెప్పడము లేకపోతే అడ్వాన్స్ టెక్నాలజీని పరిచయం చేయడము మాత్రం కాదు. ఏఏ ఇంటిగ్రేషన్ టు మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే how mathematical concepts are used by AA system to solve the real life problems. నిజ జీవిత సమస్యలను సాధించడానికి ఏఏ సిస్టమ్ గణిత భావనలను ఏ విధంగా ఉపయోగించుకుంటుందో విద్యార్థులకు చెప్పడమే ఏఏ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే. It is about helping the students to understand data plus mathematics plus logical thinking, which is AI. సో ఈ సెషన్ ద్వారా మీ అందరికీ ఏఐ ఇంటిగ్రేషన్ అనే మ్యాథ్స్ అనే దాని గురించి కొంత అవగాహన పరచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సెషన్ ఎజెండా చూసుకుంటే ఏఐ ఇంటిగ్రేషన్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, ఏఐ ఇంటిగ్రేషన్ ఎందుకు చేయాలి, ఏఐ ఇంటిగ్రేషన్ చేయడం వల్లటువంటి ప్రయోజనాలు ఏంటి, ఏఐ ఇంటిగ్రేట్ చేసిన మ్యాథమెటిక్స్ చాప్టర్ 6th, 7th, 8thలో ఏ విధమైన ఫ్లో ఉంది, అంటే కాన్సెప్ట్స్ ఏ విధంగా రూపొందించబడ్డాయి, దీన్ని క్లాస్ రూమ్లో ఏ విధంగా బోధన చేయాలి అనేది ఈ సెషన్లో నేర్చుకుందాం. ముందుగా బిల్డింగ్ ద ఫ్యూచర్ రెడీ లెర్నర్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీ, సమాజాన్ని మార్చగల భవిష్యత్ విద్యార్థులను తయారు చేయడమే మన యొక్క ఉపాధ్యాయుల యొక్క ఒక ముఖ్యమైనటువంటి పని. అయితే నేటి వాస్తవ పరిస్థితి చూస్తే స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటరాక్ట్ విత్ ఏఐ డైలీ. యాక్చువల్గా వాళ్ళకి ఏఐ అనే భావన గురించి పూర్తిగా తెలియకపోయినా వాళ్ళు ఏఐతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అంటే చాట్ జీపీటీలో ప్రశ్నలు అడగడం కానీ, గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి ఉపయోగించడం కానీ, యూట్యూబ్ సిఫార్సులు చూడడం కానీ, ఏ ఆధారిత విద్యా యాప్లు ఉపయోగించడం కానీ చేస్తున్నారు. అలాగే డిజిటల్ మ్యాప్స్ కూడా, గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేయడం కూడా విద్యార్థులకు తెలుసు. అయితే ఏఐ ఈజ్ ఫండమెంటల్లీ ట్రాన్స్ఫార్మింగ్ ద సొసైటీ. సో ఏఐ అనేది సమాజాన్ని మారుస్తుంది. అంటే వ్యాధులను గుర్తిస్తుంది, బ్యాంకులో మోసాలు అవ్వకుండా ఏ విధంగా జరగాలనేది ఏఐ నిర్ధారిస్తుంది, వ్యవసాయంలో పంటల పర్యవేక్షణ, విద్యలో వ్యక్తిగతీకరించిన అభ్యాసం అంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ కి కూడా ఏఐ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఎడ్యుకేషనల్ విజన్ ఏమై ఉండాలి అంటే ఏఐని ఉపయోగించడమే కాదు, బాధ్యతాయుతంగా ఉపయోగించి నైపుణ్యాలను కూడా విద్యార్థులు నేర్పాలి. అయితే ఇందులో ముఖ్యంగా కాన్సెప్ట్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ఇచ్చిన సమాధానం కేవలం కంఠస్థ చేయకుండా దాని వెనుకన్న భావాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఎథికల్ అవేర్నెస్ అంటే నైతిక అవగాహన కలిగి ఉండాలి. ఏఐను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. అంటే పరీక్షల్లో కాపీ కొట్టడానికి కానీ, తప్పుడు సమాచారం పంచడానికి కానీ ఉపయోగించకూడదు. అలాగే అనలిటికల్ థింకింగ్ అంటే ఏ ఇచ్చిన సమాధానం సరైందో కాదో పరిశీలించే అలవాటు కూడా మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఈ 3 అంశాలు కలిసినప్పుడే ఒక భవిష్యత్తుకు సిద్ధమైన విద్యార్థి తయారవుతాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది, విమర్శనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం ఉంటుంది, బాధ్యతాయుతంగా ఏఐని ఉపయోగించే అలవాటు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి 6, 7, 8 తరగతుల యొక్క ఏఐ ఇంటిగ్రేషన్
అనేది ఏ మోడల్లో తయారు చేయబడిందో ఒకసారి చూద్దాం. ఇందులో 6వ తరగతిలో అవేర్నెస్ అవగాహన పరచడం జరిగింది. అంటే ఏ అంటే ఏమిటి, అది మన దైనందిన జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది అవగాహన కల్పించడం, ఏఐ వాళ్ళ ప్రయోజనాలు, వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది. అలాగే 2వ మెట్టు కింద నెక్స్ట్ క్లాస్లో ఏఐ ఎలా పనిచేస్తుంది, అది ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడం, ఏఐ డేటాను ఎలా ఉపయోగిస్తుంది, డేటా నుంచి ఏ విధంగా సమాధానాలు రాబడుతుంది అనేది తర్వాత దాంట్లో నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్ స్టెప్లో అప్లికేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్, అన్వయం మరియు విమర్శనాత్మక ఆలోచన. అంటే ఏఐని సరైన విధంగా ఉపయోగించడం, దాని సమాధానాలు విశ్లేషించడం, అవసరమైతే సరిదిద్దడం అనేది, ఈ విధంగా ఏఐ యొక్క కరికులంని డెవలప్ చేయడం అనేది జరిగింది. The teacher as a strategic facilitator. ఉపాధ్యాయుడు వ్యూహాత్మక మార్గదర్శి. ఉపాధ్యాయుడు ఏ కేంద్రం కాదు, ఉపాధ్యాయుడే కేంద్ర బిందువు. ముందుగా పాఠంలోని ప్రాథమిక భావనలను ఉపాధ్యాయుడు బోధించాలి. ఆ తర్వాత మాత్రమే ఏఐ ద్వారా ఉదాహరణలు, కార్యకలాపాలు చూపించాలి. సో ద ఫస్ట్ పాయింట్ ఇస్ అబ్జర్వేషన్. ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ఏఐ ఎలా పనిచేస్తుందో గమనించేలా చేయాలి. అంటే చాట్ జీపీటీని ఒకే ప్రశ్న 2 విధాలుగా అడగడం, రెండు సమాధానాలు ఎందుకు భిన్నంగా వచ్చాయో విద్యార్థులతో చర్చించాలి. డిస్కషన్. విద్యార్థులు ఏఐ చెప్పిన దాన్ని అలా నమ్మకుండా ప్రశ్నించే అలవాటు పెంచుకోవాలి. అంటే ఏఐ ఒక గణిత సమస్యను పరిష్కరించిన తర్వాత ఈ సమాధానం సరైందేనా, ఇంకో పద్ధతి ఏమైనా ఉందా, ఏఐ తప్పు చేసే అవకాశం ఉందా, ఇలాంటి చర్చ అనేది విద్యార్థుల్లో పెంపొందించాలి. యాక్టివిటీస్, కార్యకలాపాలు. ఏఐని ఉపయోగిస్తూ విద్యార్థులతో ప్రాక్టికల్ కార్యకలాపాలు చేయించాలి. అంటే సమాధానాలు పోల్చి అది సరైందా కాదా అని తెలియచేయడం అన్నమాట. ఎక్స్ప్లోరేషన్, అన్వేషణ. ఏఐని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఉపాధ్యాయుడు మార్గనిర్దేశం చేయాలి. రిఫ్లెక్షన్, పునరాలోచన. ఏఐ ఇచ్చిన సమాధానాన్ని కలిసి పరిశీలించాలి. అంటే చాట్ జీపీటీ ఒక గణిత సమాధానం ఇచ్చిన తర్వాత ప్రతి దశ సరైందేనా, పుస్తకంలో పద్ధతితో సరిపోయిందా, ఏమైనా పొరపాటు ఉందా. అయితే ఒకటి మాత్రం మనం విద్యార్థులని నిర్దేశించాలి, ఏంటంటే ఏఐని గుడ్డిగా నమ్మకుండా పరిశీలించే అలవాటుని ఏర్పరచుకోవాలి. ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఎందుకు ముఖ్యమైనదంటే, ఏఐ సమాచారం ఇస్తుంది, ఉదాహరణలు చూపిస్తుంది, వేగంగా సమాధానాలు ఇస్తుంది. కానీ ఉపాధ్యాయుడు ఆ భావనను స్పష్టంగా బోధిస్తారు, సందేహాలను నివృత్తి చేస్తారు, విలువలు, నైతికత, క్రమశిక్షణ నేర్పుతారు, విద్యార్థుల్లో ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తారు. సో ఏ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక సహాయక సాధనం మాత్రమే, అభ్యాస ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించే ఒక నాయకుడు, మార్గదర్శి, ప్రేరణదాత మాత్రమే. అయితే వై ఏంట్ ఇంటిగ్రేషన్ ఈస్ డన్ విత్ టెక్స్ట్ బుక్ సిలబస్? పాఠ్య పుస్తక సిలబస్తో ఏ అనుసంధానం ఎందుకు చేసాం? కనెక్ట్స్ క్లాస్ రూమ్ లెర్నింగ్ విత్ రియల్ వరల్డ్. తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను వాస్తవ ప్రపంచ సాంకేతికతతో అనుసంధానం చేస్తుంది. అంటే ఇప్పుడు ఖాతాలు నేర్చుకున్నాడు విద్యార్థి, ఆన్లైన్ షాపింగ్ డిస్కౌంట్లో ఉపయోగించేటట్టు కనెక్ట్ చేసుకోవడం. కోఆర్డినేట్స్ గురించి నేర్చుకున్నాడు, అది గూగుల్ మ్యాప్స్ కి కనెక్ట్ అయ్యిందని చెప్పడం. అలాగే డేటా గురించి నేర్చుకొని ఏఐ విశ్లేషణ చేశాడు. ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ లో నేర్చుకునేవి రియల్ వరల్డ్ కి ఏ విధంగా ఉపయోగపడతాయో వాటిని కనెక్ట్ చేయాలి. అలాగే ఏఐ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్కిల్ ఫర్ ఫ్యూచర్ వర్క్ ఫోర్స్.
డాక్టర్లు ఏ సాయంతో వ్యాధులను గుర్తిస్తారని, ఇంజనీర్లు ఏతో డిజైన్లు రూపిస్తారని, ఉపాధ్యాయులు ఏతో పాఠ్య ప్రణాళికలు తయారు చేస్తారనేసి, భవిష్యత్తు ఉద్యోగాలకు ఒక ముఖ్యమైన నైపుణ్యం అనేసి, అందువల్ల ఇంటిగ్రేషన్ అనేది ముఖ్యమని అనేది తెలియజేస్తున్నాం. డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అండ్ డేటా అనాలిసిస్. అంటే ఏఐని ఉపయోగిస్తూ విద్యార్థులు సమస్యను విశ్లేషించడం, సరైన పరిష్కారాన్ని ఎంచుకోవడం, డేటాను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. అలాగే మేక్స్ లెర్నింగ్ ఎంగేజింగ్ అండ్ ఇంటరాక్టివ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్. అభ్యాసాన్ని ఆసక్తికరంగా పరస్పర చర్యతో విద్యార్థి కేంద్రంగా మారుస్తుంది. ఉదాహరణకి ChatGPTతో సందేహాలు అడగడం, ఏఐ క్విజ్లు ఆడడం, ఏఐ ద్వారా గణిత సమస్యలు వివిధ పద్ధతులు తెలుసుకోవడం. ఏఐ కాన్సెప్ట్ క్యాన్ బి లెర్న్ వితౌట్ చేంజింగ్ ద ప్రిస్క్రైబ్డ్ సిలబస్. అంటే ప్రస్తుత సిలబస్ మార్చకుండానే ఏఐ భావనలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకి 7వ తరగతిలో లీనియర్ ఈక్వేషన్స్ బోధించినప్పుడు ఏఐతో ఈ సమస్యను మరో పద్ధతిలో పరిష్కరించని అడిగితే సరిపోతుంది. అంటే పాఠ్యాంశం మారదు, బోధనా విధానం మాత్రమే మెరుగుపడుతుంది. సపోర్ట్స్ NEP 2020 గోల్స్, డిజిటల్ లిటరసీ అండ్ 21st century స్కిల్స్. NEP 2020 లక్ష్యాలు సాధించడంలో సహాయపడుతుంది. అంటే ఏఐ ద్వారా విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యత, దట్ మీన్స్ డిజిటల్ లిటరసీ, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబరేషన్ వంటి 21వ శతాబ్ద నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. హెల్ప్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ హౌ మ్యాథమెటిక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏఐ. అంటే వాయిస్ అసిస్టెంట్స్ అనేవి పనిచేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే భావన దేని మీద డిపెండ్ అయ్యిందంటే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ మీద. అలాగే గూగుల్ మ్యాప్స్ ఇందాక చెప్పినట్టు కోఆర్డినేట్స్, డిస్టెన్స్, జామెట్రీ మీద. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్ అంటే ఇంపార్టెంట్ వీడియోస్ మనకి అవసరమైన రావడానికి డేటా అనాలిసిస్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇమేజ్ రికగ్నైజేషన్ అంటే మన ఫేస్ ని రికగ్నైజ్ చేయడం అనేది మ్యాట్రిసెస్, ప్యాటర్న్స్, జామెట్రీ మీద. అంటే గణితం నేర్చుకోవడం ద్వారా ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని నుంచి ఇంటిగ్రేషన్ అంటే సిలబస్ మార్చడం కాదు, సిలబస్ ను మరింత ప్రభావవంతంగా, ఆసక్తికరంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బోధించడం. సో ఒక అదనపు విషయం కాదు, ఇది ఇప్పటికీ ఉన్న పాఠ్యాంశాలను మరింత సులభంగా, అర్థవంతంగా, జీవితానికి అనుసంధానం చేస్తూ బోధించడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన బోధన సాధనం. అయితే ఏఐని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి? అయితే ఇది విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, సమాజానికి మూడిటికి ప్రయోజనం. ముఖ్యంగా విద్యార్థులకి ఏ విధంగా అంటే లాజికల్ అండ్ కాన్సెప్చువల్ థింకింగ్ పెరగడానికి ఉపయోగపడుతుంది, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ మ్యాథమెటిక్స్ అంటే ఏఐ ఆధారిత క్విజ్లో, ఆటలు, ఇంటరాక్టివ్ కార్యకలాపాల వల్ల గణితం ఆసక్తికరంగా మారుతుంది. కనెక్ట్స్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ టు డైలీ లైఫ్. గణిత భావనను దైనందిక జీవితంతో అనుసంధానం చేస్తుంది. చెప్పాం శాతం షాపింగ్, డిస్కౌంట్లు, కోఆర్డినేట్లు, గూగుల్ మ్యాప్స్, గ్రాఫ్లు, వాతావరణ సమాచారం. డెవలప్ డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ అవేర్నెస్ అంటే ఏఐ బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఎలా ఉపయోగించాలో విద్యార్థులు నేర్చుకుంటారు. అలాగే ఎంకరేజెస్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. విద్యార్థులు ఏఐ సాయంతో కొత్త ప్రశ్నలు రూపొందించడం, ప్రాజెక్టులు తయారు చేయడం, గణిత నమూనాలు రూపొందించడం నేర్చుకుంటారు. ప్రమోట్స్ కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే విద్యార్థులు బృందాలుగా ఏఐతో కలిసి సమస్యలను పరిష్కరిస్తారు. అంటే ఒక బృందం స్వయంగా సమస్యను పరిష్కరిస్తే మరొక బృందం ఏఐ సమస్య పరిష్కరిస్తుంది. తర్వాత 2 సమాధానాలు పోలుస్తారు. ఒకరు నిజ జీవితంలో పరిష్కరిస్తే ఒకరు ఏఐ సాయంతో పరిష్కరిస్తారు అనమాట. అది ఉపాధ్యాయులకి ఏ విధంగా ఏఐ ఇంటిగ్రేషన్ ఉపయోగపడుతుంది అంటే లెసన్స్ మోర్ ఇంటరాక్టివ్ గా చెప్పొచ్చు. అలాగే ఆపర్చునిటీస్ ఫర్ యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ కి ఇది ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎంకరేజెస్ ఇంటర్ డిసిప్లినరీ టీచింగ్ అంటే గణితము, విజ్ఞాన శాస్త్రాన్ని అంటే ఇంటర్లింకింగ్ చేస్తూ డేటా విశ్లేషణ చేయొచ్చు. అలాగే గణితం, భూగోళ శాస్త్రంతో ఇంటర్లింకింగ్ చేస్తూ గూగుల్ మ్యాప్స్ అనే కాన్సెప్ట్, అలాగే గణితము, కంప్యూటర్ సైన్స్, ఏఐ ఆల్గారిథమ్స్ అలాగే అనమాట. అంటే ఒక్కదాన్ని చాప్టర్ని ఇంకో దానికి కనెక్టివిటీ చేయడానికి ఏఐ అనేది ఇంపార్టెంట్. హెల్ప్స్ అసెస్ హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. అది అయితే సమాజానికి
ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే భవిష్యత్ ఉద్యోగాలకి విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఏఐ పరిజ్ఞానం విద్యార్థులు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తారు. ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించే పౌరులను తయారు చేస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ సాంకేతికతను నైతికంగా ఉపయోగించే అవగాహనను కల్పిస్తుంది. సో ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏఐ అనేది గణితాన్ని భర్తీ చేయదు, అయితే గణిత బోధనను మరింత ప్రభావితం చేస్తుంది. విద్యార్థులకు ఆలోచన, సమస్య పరిష్కారం, డిజిటల్ నైపుణ్యాలు పెరిగితే ఉపాధ్యాయులకు బోధన మరింత సృజనాత్మకంగా, ఆసక్తికరంగా మారుతుంది. సమాజానికి బాధ్యతాయుతమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భవిష్యత్ పౌరుల్ని తయారు చేస్తుంది. సబ్జెక్ట్ ఫ్రేమ్వర్క్ అండ్ కోర్ వొకాబులరీ. అయితే 6, 7, 8 తరగతుల గణితంలో ఏఐని అనుసంధానం చేశాం కదా. అయితే ఏఐకి ఫ్రేమ్వర్క్ లో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి భావనలని మన సబ్జెక్ట్కి ఎలా లింకప్ చేస్తాము, ఆ భావనలు ఏంటి, ఒక్కొక్క తరగతిలో ఏ ఏ భావనల్ని తీసుకోవడం జరిగింది అనేది ఒక ఫ్రేమ్వర్క్ రెడీ చేసుకొని దానికి అనుగుణంగా ఆ లెసన్ ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు 6వ తరగతికి వస్తే మెయిన్ గా డేటా లిటరసీ అనే దాని మీద ఆధారపడి ఉంది. అంటే డేటా అంటే ఏంటి, ప్యాటర్న్, అవుట్పుట్ అనేది, వీటి గురించి. ప్యాటర్న్స్ ఇన్ నెంబర్స్, సీక్వెన్సెస్, అలాగే మీను, మీడియను, బేసిక్ మీద, కంప్యూటేషనల్ థింకింగ్ గురించి, ఏఐ లెర్న్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, ఇవి కీవర్డ్స్ అన్నమాట. అంటే డేటా సెట్, ప్యాటర్న్, మీను, మీడియను, డికంపోజిషన్, ఎగ్జాంపుల్ బేస్డ్ లెర్నింగ్, అవుట్పుట్. ఈ కీవర్డ్స్ ఆధారంగా చేసుకొని మన ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి భావనలకు లింక్ చేస్తూ ఈ భావనలు బోధించిన తర్వాత ఇవి రియల్ లైఫ్ లో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో కనెక్ట్ చేస్తూ యాక్టివిటీస్ రూపొందించడమే మెయిన్ ఉద్దేశం. 7వ తరగతి ముఖ్యంగా ఈ ఏఐ కరికులం ఫ్రేమ్వర్క్ లో ప్యాటర్న్స్, ట్రెండ్స్, ప్రెడిక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అంటే ప్యాటర్న్స్, సీక్వెన్సెస్, లీనియర్ ఈక్వేషన్స్ యాజ్ ప్రెడిక్షన్ మోడల్స్, ట్రెండ్స్, కోరిలేషన్, అప్రాక్సిమేషన్, యావరేజెస్, డేటా హ్యాండింగ్, ఎక్స్ప్లైనబుల్ థింకింగ్. ఇవి 7వ తరగతి గణితంలో ఇన్కార్పొరేట్ చేసిన ఏ కరికులంలో ఉండే కీవర్డ్స్. అదే 8వ తరగతిలోకి వచ్చేటప్పటికి బయాసు, స్టాటిస్టిక్స్, డేటా ఇన్నోవేషన్, నాణ్యత, పక్షపాతం, న్యాయబద్ధతకు సంబంధించింది అనమాట. అంటే ఏఐ నైతికత అంటే ఎథిక్స్ గురించి అవగాహన కల్పించడం, డేటా క్వాలిటీ శాంప్లింగ్ గురించి కానీ, బయాస్ ఇన్ డేటా సెట్స్ కానీ, ప్రాబబిలిటీ ఇన్ డెసిషన్స్ కానీ, స్టాటిస్టికల్ సర్వేస్ గురించి కానీ, అయితే డేటా ఇన్నోవేషన్ అండ్ లేబులింగ్ అంటే ఏఐ నేర్పడానికి డేటాకి పేర్లు ఇవ్వడము, ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా 8వ తరగతి గణితంలో ఉండే భావనలకి ఈ ఏఐ కీవర్డ్స్ ని జత చేయడం జరిగిందనమాట. వీటిని జత చేస్తూ ఆ లెసన్ ని చదువు. అయితే ముఖ్యంగా ఉపాధ్యాయులకి చెప్పేది ఏంటంటే ఈ ఫ్రేమ్వర్క్ లో ఏఐని ప్రత్యేక సబ్జెక్ట్ గా బోధించడం లేదు. గణితంలోని ప్రతి అధ్యాయంతో సహజంగా అనుసంధానం చేస్తున్నాం అంతే. అంటే 6వ తరగతి గణితంలో డేటాను అర్థం చేసుకోవడం గురించి అనుసంధానం చేస్తే 7వ తరగతి గణితంలో నమూనాల గురించి అంచనాలు వేయడం, 8వ తరగతి గణితంలో ఏఐ నిర్ణయాలను విశ్లేషించి న్యాయబద్ధత మరియు విశ్వసనీయతను అర్థం చేసుకోవడం. ఇది దీని గురించి. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఆఫ్ అన్ ఏఐ ఇంటిగ్రేటెడ్ చాప్టర్ అంటే మనం రూపొందించినటువంటి 6, 7, 8 తరగతుల్లో ఒక ఏఐ చాప్టర్ రూపొందించాం కదా. ఇది రూపొందించేటప్పుడు ఏ ఏ స్టెప్స్ ఫాలో అయ్యాము, అందులో కాన్సెప్ట్ ఫ్లో ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్ నిర్వచించబడ్డాయి. ఇంట్రడక్షన్ రియల్ లైఫ్ కనెక్ట్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్ థర్డ్ కాంపోనెంట్ ఏఐ కనెక్షన్. ఇందాక చెప్పాము ఏ కీవర్డ్స్ ని మన భావనలు, గణిత భావనలకు కనెక్ట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ అంటే మనం ఆ భావనలు ఎలా చేస్తాం, ఎలా చేస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో విద్యార్థిని ఇంకా ప్రేరేపించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి థింకింగ్ విత్ ఏఐ అనే ఒక అనలిటికల్ ప్రాంప్టింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని యాక్టివిటీస్ రూపొందించాం. అంటే ఆ యాక్టివిటీస్ అనేవి విద్యార్థి
సొంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏఐని ఉపయోగిస్తూ అవి చేస్తూ పరిజ్ఞానం పొందడం అన్నమాట. అలాగే ఇదే చాప్టర్లో ఏఐని రెస్పాన్సిబుల్గా ఎలాగ యూజ్ చేయాలి, ఏఐకి సంబంధించినటువంటి అపోహలు, నిజాలు, అలాగే కన్క్లూషన్ అనేది ఇది చాప్టర్ ఫ్లో అన్నమాట. అయితే ఫస్ట్ ది లెర్నింగ్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 6th క్లాస్కి వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద ఐడియా ఆఫ్ డేటా ప్యాటర్న్ అవుట్పుట్ యూజింగ్ మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్స్, ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ ఇన్ నెంబర్స్, రిలేటెడ్ దెమ్ టు హౌ ఏఐ రికగ్నైజెస్ ద ప్యాటర్న్, అలాగే అండర్స్టాండ్ హౌ డేటా సెట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ హౌ మీన్ అండ్ మీడియన్ సమ్మరైజెస్ ద డేటా. ఇవన్నీ కూడా 6వ తరగతిలో మనం ఇందాక ఏదైతే చెప్పామో డేటా ప్యాటర్న్ అవుట్పుట్ అనే భావన తీసుకున్నామో దానికి అనుగుణంగా లెర్నింగ్ అవుట్కమ్స్ నిర్ధారణ చేసుకొని ఈ ఎగ్జాంపుల్స్ లో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి సాధించేటట్టుగా ఈ చాప్టర్ నిర్మాణం అనేది జరిగింది. సో మొదటగా చాప్టర్ నిర్మాణంలో లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి పొందుపరచబడ్డాయి. అలాగే ఇంట్రడక్షన్ అనేది వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక చెప్పినట్టు మన నిజ జీవితంలో యూట్యూబ్ ఆర్ గూగుల్ మ్యాప్స్ ఆర్ వాయిస్ అసిస్టెంట్స్ లో ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నామో దాన్ని అనుసంధానం చేస్తూ ఈ చాప్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నా ముఖ్యంగా తీసుకుంటే ఏఐ కనెక్షన్ ఇందాక చెప్పినట్టు చాప్టర్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భావనలకి ఏ టెర్మినాలజీలోని కీవర్డ్స్ అంటే ఏ ఏ ఏ భావనలను తీసుకొని దాని ఫలితాలను ఇస్తుందో ఆ టెర్మినల్స్ ఎలా కనెక్ట్ చేయబడ్డాయి అనే దాన్ని ఉదాహరణల రూపంలో జరిగింది. అంటే ముఖ్యంగా ప్రతి చాప్టర్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్స్ ఇన్ నంబర్స్ లోని ముఖ్యంగా ఇక్కడ ఒక స్లైడ్ లోని 5, 10, 15 అని నిర్వహించి తర్వాత నెంబర్ అంటే విద్యార్థులు మనకు చెప్తారు 5 పెరుగుతుందని అనేది. సో ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ సీక్వెన్సెస్ వచ్చేటప్పటికి స్క్వేర్ నెంబర్స్ అని, ట్రయాంగులర్ నెంబర్స్ అని, షేప్స్ ప్యాటర్న్స్ అని ఇవన్నీ వస్తాయి. అయితే ఇవన్నీ మనం విద్యార్థులకి అవి ఎలా ఈ ప్యాటర్న్స్ రూపొందించబడ్డాయి, తర్వాత వచ్చేటటువంటి ఈ ప్యాటర్న్ లో వచ్చే సంఖ్యలు ఏంటి అనేది మనం రూల్ చెప్పాం. అయితే ఏఐ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఇచ్చినటువంటి న్యూమరికల్ డేటా సెట్స్ అన్నిటినీ రికగ్నైజ్ చేసి రిపీటింగ్ స్ట్రక్చర్ ద్వారా ప్రెడిక్ట్ చేసి ఫ్యూచర్ వాల్యూస్ ఏమో రాబడుతుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని కొరిలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగా ప్రతి చాప్టర్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ ని ఏఐ టెర్మినాలజీ తోటి కనెక్ట్ చేస్తూ హౌ we will transact in the classroom regular teaching mathematics and how this AI will think అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులోనే విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతని ఇంకా పెంపొందించడానికి ఏఐ లాగా మనల్ని థింక్ చేయండి అని చెప్పడానికి ఒక క్వశ్చన్ రూపొందించడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ని కూడా విద్యార్థులు ఏఐ టూల్ ఉపయోగించి సమాధానం పొంది ఇలాంటి క్వశ్చన్లని ఇంకా ఎక్కువగా అడిగి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే ఈ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఉపయోగించేటటువంటి ఏఐ కీవర్డ్స్ ఏంటంటే ఏఐ అంటే డేటా సెట్స్ అనేది ఏఐ ఉపయోగించేటటువంటి ఒక సాధనం. ఆ డేటా సెట్స్ అంటే ఏంటి, ప్యాటర్న్ రికగ్నిషన్ అంటే ఏంటి, లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి, క్లియర్ గా వాటి యొక్క డెఫినేషన్స్ కూడా ఆ చాప్టర్ కిందనే ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇవి చదువుకోవడం ద్వారా విద్యార్థి ఆ పర్టికులర్ భావనల మీద పూర్తిగా అవగాహన అనేది పొందగలుగుతాడు అనమాట. అయితే యాక్టివిటీస్ వచ్చేటప్పటికి కొన్ని యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి అని అంటే ఏ సాధన ఉపయోగించి అంటే చాట్ జీపీటీ కానీ, జెమినీ ఏఐ కానీ, ఇంకే ఏదైనా సరే ఏఐ టూల్ను ఉపయోగించి విద్యార్థి తను నేర్చుకున్న భావనని ఇంకా పూర్తిగా అవగాహన పొందడం అన్నమాట. సో అలాంటి పొందడానికి కొన్ని యాక్టివిటీస్ రూపొందించారు. అయితే ఈ యాక్టివిటీస్ ని విద్యార్థి ఇంటి దగ్గర చెయ్యాలి అని అంటే అవి ముఖ్యంగా ఈ ఏఐ టూల్స్ ని అడగాలి. అడగాలి అంటే దానికి అర్థమయ్యే భాషలో అంటే ఒక ప్రాంప్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. అయితే ఒక ప్రాంప్ట్ క్లియర్ ప్రాంప్ట్ ఎలాగ ఇవ్వాలి అని అంటే ఏ గుడ్ మ్యాథమెటిక్స్ ప్రాంప్ట్ షుడ్ ఇన్క్లూడ్ క్లాస్ లెవెల్ అంటే అది ఏ క్లాస్ కి సంబంధించిందో స్పెసిఫిక్ గా ఉండాలి.
ఏ చాప్టర్కి సంబంధించిందో ఉండాలి. మనం ఏ భావన గురించి అడుగుతున్నాము, అందులో స్టెప్స్ ఏంటి స్పెసిఫిక్గా క్లియర్గా ఇచ్చినట్టయితే అది తనకున్నటువంటి డేటా పరిధిలో దానికి సంబంధించిన డేటాను అంతటినీ తీసుకొని సోర్సెస్ నుంచి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి, ఆ పర్టికులర్ క్లాస్ 6th చాప్టర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాంప్ట్ మనం ఇచ్చాం, ఐఎమ్ ఏ క్లాస్ 6 స్టూడెంట్ ఫ్రమ్ క్లాస్ చాప్టర్ 1 patterns in mathematics, explain how to identify the rule in the number sequence like 1 3 6 10 అని ఇచ్చాం. సో దీనికి ఏం చేస్తుంటదంటే మనకున్నటువంటి డిఫరెంట్ సోర్సెస్ అన్నిటిలోంచి ఈ ప్యాటర్న్స్ గురించి తెలుసుకొని ఈ నెంబర్స్ తీసుకొని అందులో నెంబర్స్ లో ఏ విధమైనటువంటి కాంబినేషన్ ఉందో చెక్ చేసుకొని అవుట్పుట్ రిజల్ట్ అనేది ఇస్తూ ఉంటది అనమాట. అయితే ఒకటి, ఇది విద్యార్థి స్వతహాగా చెయ్యాలి అని అంటే మనం అనుకున్నటువంటి సమాధానం ఖచ్చితంగా రావాలి అని అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, ఏఐ సొంతంగా ఆలోచన చేయదు, ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని మనకి సమాధానాలు ఇస్తుంది అంతకు ముందు చేసిన దాన్ని చూసుకొని. కాబట్టి ప్రాంప్టింగ్ మనం ఎంత చక్కగా ఇస్తే ఏఐ సమాధానాలని అంత మనకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఇవ్వగలదన్నమాట. సో ఇలాగా చాప్టర్లో ప్రతి చాప్టర్కి 3 రకాలైన టాస్క్లు, ఒకటి ఫౌండేషన్ లెవెల్, అనలిటికల్ లెవెల్, క్రియేటివ్ లెవెల్, రెండు టాస్క్లు అనేవి. అంటే ఈ టాస్క్లు అనేవి మనం విద్యార్థి ఈ లెసన్ అయిపోయిన తర్వాత ఓన్గా ఇంటి దగ్గర ఏఐ టూల్ని ఏదైనా ఉపయోగించుకొని సాధించాల్సిన టాస్క్లు అనమాట. అంటే ఫౌండేషన్ లెవెల్ అంటే బేసిక్ లెవెల్కి వచ్చేటప్పటికి క్లాసిఫై నెంబర్స్ as ఈవెన్, ఆడ్, స్క్వేర్, ట్రయాంగులర్ నెంబర్స్ అని ఇలాంటిది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, తాను ఇంకొకటి ఏదైనా తీసుకోవచ్చు, చేస్తే దాన్ని అనాలిసిస్ చేసి చాట్ జీపీటీయో లేకపోతే జెమినియో లేకపోతే ఇంకొకటి ఏదైనా ఏఐ టూల్ ఇస్తుంది, దాన్ని క్లాసిఫై చేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకొని వస్తాడు అనమాట. అలాగే అనలిటికల్ థింకింగ్ లోని కంపేర్ 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ ప్యాటర్న్ డిఫరెన్సెస్. అంటే 2 డిఫరెంట్ సీక్వెన్స్ ఒకేసారి ఇస్తాం అనమాట. అయితే అందులో ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యారు, ఇందులో ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యారు, దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కొద్దిగా డిఫికల్టీ లెవెల్ అన్నమాట ఇలాంటివి. అలాగే క్రియేటివ్ లెవెల్కి వచ్చేటప్పటికి డిజైన్ ఏ విజువల్ ప్యాటర్న్ యూజింగ్ షేప్స్ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ మ్యాథమెటికల్ రూల్. సో ఈ విధంగా కొన్ని టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లని విద్యార్థి సొంతంగా ఇంటి దగ్గర ఏఐ టూల్ని ఏదైనా ఉపయోగించుకొని సాధించడం ద్వారా ఆ నేర్చుకున్నటువంటి గణిత భావనల మీద ఇంకా పూర్తిగా అవగాహన అనేది పొందడానికి ఇది ఎంతో సహాయపడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి రెస్పాన్సిబుల్ యూజ్, ఇది మనకి తెలిసిందే, బట్ ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఈ విషయాలని విద్యార్థులకైతే ఖచ్చితంగా చెప్పాలి. డోంట్ షేర్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్, స్కూల్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఇవన్నీ కూడా ఏఐకి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. అలాగే ఈ డేటాను కూడా అది స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది, దీన్ని వేరే సందర్భంలో ఉపయోగించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలి. అలాగే డోంట్ కాపీ ఏఐ రెస్పాన్సెస్ వితౌట్ అండర్టేకింగ్. అంటే ఏఐ ఒక రెస్పాన్స్ ఇచ్చింది డైరెక్ట్ గా కాపీ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఒకసారి అవునా కాదో చెక్ చేసుకొని మాత్రమే మనం దాన్ని ఉపయోగించుకునేటట్టు ఉండాలి. కాబట్టి అంతే తప్ప డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేసేది సంథింగ్ ఆన్సర్ ఇచ్చింది కాబట్టి దాన్ని మన నోట్బుక్ లో రాసేయడం అనే అలవాటు చేసుకోకూడదనే విషయాన్ని కూడా విద్యార్థికి మనం చెప్పగలగాలి. వెరిఫై ఏఐ జనరేటెడ్ ఆన్సర్స్ విత్ టెక్స్ట్ బుక్ మెథడ్స్ తో వెరిఫై చేయించుకోవాలి. ఎగ్జామినేషన్ లో పర్టికులర్ గా ఏ అనే దాన్ని యూజ్ చేస్తూ ఎగ్జామినేషన్ రాయడము ఇలాంటివన్నీ కూడా ఎథికల్ గా మనం మోరల్ గా ఉండేటట్టు చెప్పడానికి ఈ విషయాలు ఖచ్చితంగా విద్యార్థికి, ఎందుకంటే తను ప్రారంభ స్థాయిలో ఉన్నాడు, దీన్ని ఉపయోగిస్తున్నాడు, మనం ఉపయోగించమని చెప్తున్నాం ఎడ్యుకేషనల్ పర్పస్. వీటిని ఈ విధంగా కానీ మోడిఫై అయితే అది వేరే దానికి దారి తీయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవి మనం పదే పదే ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాలు. అలాగే మిత్స్, ఫ్యాక్ట్స్ వరకు వచ్చేటప్పటికి అపోహలు, నిజాలు. అయితే మనకు ప్రతి దాంట్లోని కొన్ని ముఖ్యమైన ఏఐకి సంబంధించిన అపోహలు ఏంటి, నిజం ఏంటి అనేది కూడా బుక్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏఐ థింగ్స్ లైక్ హ్యూమన్స్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఏఐ ఫాలోస్ ద ఇన్స్ట్రక్షన్ బట్ ఇట్ హ్యాస్ నో ఫీలింగ్స్.
అలాగే ఏఐ విల్ రీప్లేస్ టీచర్స్, ఏఐ రీప్లేస్ చేస్తుంది టీచర్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఎ మిత్, ఎ రాంగ్ స్టేట్మెంట్. ఏఐ హెల్ప్స్ లెర్నింగ్ బట్ టీచర్స్ గైడ్ ద స్టూడెంట్స్. ఇలాంటి మిత్స్ ఫ్యాక్ట్స్ కూడా మన ఈ చాప్టర్ కాన్సెప్ట్ లో క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా చేస్తూ కన్క్లూషన్ మొత్తం మీద ద ఫస్ట్ 5 chapters of semester 1 develop essential mathematical such as patterns, recognition, logical reasoning, data interpretation and geometrical understanding. These skills form the foundation for intelligent systems. ఇవి ఇంటెలిజెంట్ సిస్టమ్ ఫౌండేషన్ అనేది చెప్తూ ఈ చాప్టర్ ని ముగించడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా చాప్టర్ ఫ్లో అనేది ఉంది. చాప్టర్ ఫ్లో ఇప్పుడు నెక్స్ట్కి వస్తే, అయితే ఇప్పుడు ఇది ఈ చాప్టర్ని క్లాస్ రూమ్లో మనం ఏ విధంగా బోధించాలి అంటే ఈ పర్టికులర్ చాప్టర్ని ఇప్పుడు వరకు చెప్పుకున్నాం, ఇంటిగ్రేషన్ చేసాము. అయితే చేసేటప్పుడు ఏ స్టెప్స్ తీసుకోవాలి బెటర్గాన, ఏ విధంగా బోధించాలి అనేది చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ స్టెప్లో ఏవైతే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అధ్యాయాలకు సంబంధించిన ముఖ్యమైన గణిత భావనలను ప్రతి దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి క్లియర్ కట్గా. ప్రతి కాన్సెప్ట్ని భావనలు పూర్తిగా అర్థమయ్యేటట్టు పిల్లాడిని మనం పొందుపరచగలగాలన్నమాట. ఆ తరువాత ఎప్పుడైతే ప్రతి భావన పిల్లాడికి బాగా అర్థమైందో, అర్థమైన తర్వాత ఉపాధ్యాయుడి యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇప్పుడు సో పిల్లాడికి ఏంటంటే ఏ భావన అయితే తను ఇక్కడ నేర్చుకున్నాడో ఆ భావనని ఏఐకి కనెక్ట్ చేసేటట్టు రియల్ లైఫ్లో ఉండేటటువంటి వాటిని మనం విద్యార్థికి బోధించేటట్టు చూడాలన్నమాట. అంటే ఇందాక మనం చెప్పినట్టు యూట్యూబ్ రికమెండేషన్స్ కానీ, వాయిస్ అసిస్టెంట్స్ కానీ, ఫేస్ రికగ్నిషన్ కానీ, మ్యాప్స్ కానీ, ఇలాంటి కోర్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ మ్యాథమెటికల్ కాన్సెప్ట్, ఏ భావన నేర్చుకున్నట్లయితే ఇది దాన్ని ఏ సిస్టమ్ ఉపయోగించుకొని చేయగలుగుతుందో ఆ భావనల్ని మనం రియల్ లైఫ్ ఉపయోగించుకునేటట్టు చేయడం అనమాట. ఆ తర్వాత యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని అన్నాం. అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఆ యాక్టివిటీస్ అన్ని కూడా విద్యార్థి చేత స్వయంగా చేయించి వాటి సమాధానాలన్నీ రాయించాలి. సో దానికి డిఫరెంట్ మెథడ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా చేయించడం, కొత్త వాటిని అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన యాక్టివిటీసే కాకుండా కొత్తవి కూడా విద్యార్థులు అలాంటి యాక్టివిటీస్ కొన్ని 2-3 తయారు చేసేటట్టు చేయగలగాలి. అలాగే తను చేసిన దాన్ని విద్యార్థులు సమూహాలుగా గ్రూప్స్ చేసుకొని వాట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ డిడ్ ఐ లెర్న్, హౌ ఈజ్ ఏఐ కనెక్టెడ్ టు దిస్ కాన్సెప్ట్, వేర్ కెన్ ఐ సీ దిస్ ఏఐ అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్ అనేది విద్యార్థుల్లో డిస్కషన్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో మెయిన్ ఈ కోర్ ఐడియాస్ని మనం కానీ గుర్తుపెట్టుకొని చెప్తే అది. సో ముందుగానే చెప్పినట్టే ఏఐ ఇంటిగ్రేషన్ అంటే నువ్వు ఏఐ గురించి ఏది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఏఐ కోడింగో లేకపోతే ఏఐకి సంబంధించిన టెక్నాలజీనో చేయట్లేదు. సో మనం నేర్చుకున్న గణిత భావనలను ఏ విధంగా రియల్ లైఫ్లో ఉపయోగిస్తుందో దాన్ని ఇన్కార్పొరేట్ మాత్రమే మనం కనెక్షన్ మాత్రమే చేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే గణితం పట్ల మరింత ఆసక్తి పెరిగి విద్యార్థికి గణితం నేర్చుకోవడంలో ఈ ఏఐ అనేది ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఏఐ ఈజ్ ద ఫ్యూచర్. ఆ ఏఐ గురించి ఇప్పటి నుంచే నేర్చుకోవడం వల్ల తను ఏఐ టూల్స్ ఉపయోగించుకొని తన జ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల హీ బికమ్స్ ద ఫ్యూచర్ లెర్నర్. అది అయితే ముఖ్యంగా విద్యార్థి ఏఐ భావనల గురించి తెలుసుకోవడానికి ఏవేవి ఇంపార్టెంట్ ఎడ్యుకేటర్గా ఏఐ టూల్ కిట్ ఏమి ఉపయోగిస్తారంటే ముఖ్యంగా చాట్ జీపీటీ ఉపయోగించవచ్చు, జెమినీ ఏఐ, అలాగే క్లాడ్ ఏఐ, నోట్బుక్ LM, క్యాన్వా అనేవి ఈ 5. అలాగే
మా మొబైల్ ఫోన్స్లో వాట్సాప్లో మెటా ఏఐ అని ఉంటుంది. ఈ మెటా ఏఐని ఉపయోగించి కూడా ఏఐ ద్వారా సమాధానాలు అనేవి రప్పించుకోవచ్చు. అయితే ఒక్కొక్కటి కొన్ని స్పెసిఫిక్గా చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తర్వాత సెషన్లో మనం నేర్చుకుందాం. ముందు ఈ సెషన్లో ముఖ్యంగా ఏఐ ఇంటిగ్రేషను, దాని ఉపయోగాలు, ఏఐ అంటే ఒక లెసన్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ట్రాన్సాక్ట్ చేయాలి అనే దాని మీదే ఒక కొంత అవగాహన అయితే ఇవ్వడం అనేది జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్ దట్. థ్యాంక్ యూ.